అమ్మా చచ్చిపోయిన శవంలాగా ఉండాలి. శవంలా ఉండాలి, ఉండకూడదు కాదు, శవంలాగే ఉండాలి. శవం మాట్లాడదు కాబట్టి, శవంకి చలనం ఉండదు కాబట్టి మనం ఆ చచ్చిన శవంలాగా ఉండాలి అనే విషయాలు మనం ఒక్కసారి మనం ఎక్కడి నుంచి మొదలైనా కొంచెం ఒక్కసారి పాతగా వెళ్ళి మళ్ళీ వద్దాం. మన క్రీస్తుకి శిష్యుల్లా మారిపోవాలి, శిష్యుల్లా మారాలి అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే నిజమైన శిష్యుడు ఎలా ఉండాలి అంటే యేసు ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమ కలిగి మనం కూడా జీవించాలి అనే విషయము మనం నేర్చుకుంటూ వస్తున్నాము. దాంట్లో మొదటి కొరింథీ పత్రికలో మనం నేర్చుకుంటున్నాం. 13వ మాట తీయండి, 13వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం తీయండి. రైట్, ఆగండి. మనము ఇక్కడ వరకు వచ్చి ఆగాం. స్వప్రయోజనాన్ని కోరుకోదు అనే విషయం నేర్చుకుంటూ వస్తూ, స్వప్రయోజనం ఎంత కోరుకుంటుందంటే మనలో మనకు బాగా ప్రేమ ఉంటుంది కాబట్టి, మన మీద బాగా ఎక్కువ ఆశ ఉంటుంది కాబట్టి, మనం ఇంకా చావుని కోరుకోలేదు కాబట్టి, ఆ విత్తనం ఇంకా చావలేదు కాబట్టి మనము స్వప్రయోజనాన్ని కోరుకుంటూ వస్తాము. ఆ స్వప్రయోజనం కోరుకునే విషయంలోనే మనము ఆ సిలువ మోసుకోవడం, కాడి అన్నీ నేర్చుకుంటూ వస్తూ దాంట్లోనే ఆ దీనత్వాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రైట్, ఇక్కడ నిజమైన దీనత్వము దేవుడి దగ్గర మాత్రమే ఉంది, దేవుడి దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు అనే విషయాలు మనం తెలుసుకున్నాం, నేర్చుకుంటున్నాం. ఆ దీనత్వంలోకి రావాలంటే మనిషి ముందుగా చనిపోవడం నేర్చుకోవాలి అనే విషయం నేర్చుకున్నాం. చనిపోయిన వ్యక్తి సమాధి పెట్టెలో పెట్టబడాలి. చనిపోయిన తర్వాత సమాధి పెట్టెలో పెడతారా, బయట ఎక్కడ వదిలేస్తారా? సమాధి చేస్తారు. ఎక్కడైనా సమాధి చేస్తారు. ఏ వ్యక్తి అయితే చనిపోతాడో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత సమాధి పెట్టెలో పెట్టబడతాడు. తర్వాత క్రీస్తు రాకడానికి ముందు ప్రతి ఒక్కరూ లేపబడతారు. రైట్, ఈ విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు బాప్తిజం తీసుకున్నాం మనము క్రీస్తుతో పాటు చనిపోవాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనము చనిపోయాము, మనం సమాధి పెట్టెలో పెట్టబడ్డాము. ఇప్పుడు చెప్పండి, నేను చనిపోయాను చెప్పండి. నేను సమాధి పెట్టెలో పెట్టబడ్డాను. ఇప్పుడు శవం లేవడానికి వీల్లేదు. దాంట్లో జీవం లేదు, చలనం లేదు, ఎలాంటి హావభావాలు లేవు. ఈ విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. దీనత్వం నుంచి తప్పిపోయే విషయాలు, దీనత్వం లేకుండా ఉండే విషయాలు చాలాసార్లు ఉంటాయి, మన జీవితంలో ఎదురుపడుతూ ఉంటాయి. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటని కొందరే గ్రహిస్తారు. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. శవానికి ఫీలింగ్లు ఉండవు కాబట్టి ఎక్కడైనా ఇంకా ఫీలింగ్లు ఏమైనా ఉన్నాయేమో, ఏదైనా భావాలు ఉన్నాయేమో అనే విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చనిపోయిన శవం ఎలా ఉంటుందో అలాగే జీవించడానికి మనం ప్రయత్నించాలి. అది నిజమైన దీనత్వం. మొదటి లక్షణం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 8:13 మాట చూడండి. భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నశించుకొనుటయే. మరొకసారి గట్టి చదవండి. అది యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు గర్వము ఈ పదం అనండి. మనం చాలాసార్లు విన్నాం, చాలా వివరణగా కూడా ఈ గర్వం అనే విషయం విన్నాం. గర్వము ఉందా లేదా అనే ప్రశ్న అడిగితే ఏం చెప్తాం? ఉందని చెప్తాం, లేదని చెప్తాం? లేదని చెప్తామా? ఉందని చెప్తాం? ఉంది, అప్పుడప్పుడు బయటపడుతుంది అది గర్వము. అప్పుడప్పుడు ఇప్పుడు వాక్యం వింటున్నాం కాబట్టి కొంచెం అణిగుతుంది అది. ఆ గర్వము, అమ్మో గర్వపడకూడదు అనే విషయం అనుగుతుంది. శవానికి గర్వం ఉంటుంది అంటారా? ఎంత గర్వంగా చూస్తున్నాడండి చూడండి ఆ శవం అంటారు ఎవరైనా?
ఎవరు అనరు. శవం పడుకుని ఉంటే ఒకవేళ కళ్ళు తెరుస్తుంది అనుకోండి, కళ్ళు మూసుకోవట్లే అనుకోండి, ఎవడైనా వచ్చి చాలా గర్వంగా చూస్తున్నాడండి వీడు అని అంటారా? శవం చూపులో గర్వం కనపడదు, జీవం ఉంటే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ చనిపోయిన శరీరానికి, పాత పెట్టబడిన శరీరానికి గర్వం ఉండడానికి వీల్లేదు. ఏ ప్రాంతంలో కూడా, ఏ మూలలో కూడా గర్వం కొంచెం కూడా ఉండడానికి వీల్లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఈ గర్వము అనగానే మీ భాషలో చెప్పండి, గర్వం అంటే ఏంటో మీ భాషలో ఏంటి, మీకు అర్థమైంది? మీ భాషలో ఏంటి చెప్పండి. గర్వం అంటే ఏంటి చెప్తారు? ఎవరిని వచ్చి అడిగారు అనుకోండి, గర్వం అంటే ఏంటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఉన్నదాన్ని గర్వించడం. రైట్, నెంబర్ 1. మంచి మాట. ఏదైతే ఉంటే ఎవరైనా చూడలేకపోతాం. ఇంకా గర్వంని మిమ్మల్ని గర్వం అంటే ఏంటి అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఎవరైనా ఏదైనా చేయలేంది మనం చేస్తే నేనే చేశాను, నేనే. మీరు అన్నవన్నీ రైటే. ఎక్కడైతే నేను అనే స్వభావం లేస్తుందో అక్కడ గర్వం ప్రవేశించినట్టే. నేను అనే స్వభావము లేచింది అంటే గర్వం ప్రవేశించే. లూసిఫర్కి నేను నాకేం తక్కువ, దేవుడికి నాకు సమానంగా శక్తులు ఉన్నాయి, నేను అనే భావం ఒక్కటి వచ్చిందండి. కాల్తో తన్నాడు దేవుడు, కిందకు వచ్చి పడ్డాడు. నేను అనే పదం ఎక్కడ వస్తాయి? నేనుంటే అయిపోద్ది, నేనుంటే చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను ఉండడం వల్లే, నేను చేయడం వల్లే అనే పదాలు, అలా భావం ఎక్కడ? యేసు ప్రభు దగ్గర వస్తే చూడండి, ఎక్కడ మాట అనలేదు. నాది కాదు తండ్రిది, నేను చెప్పలేదు తండ్రిది, నేను అనలేదు తండ్రిది, నేను చేయలేదు తండ్రిది, తండ్రి చెప్తేనే నేను చేశాను, తండ్రి చెప్పడం వల్ల నేను చేశాను. ఎక్కడ కూడా నేను రాలే చూడండి. నేను అనే పదం ఎక్కడ రాలే. ఎప్పుడైతే నేను అనే పదం వస్తుందో ఖచ్చితంగా గర్వం ఉన్నట్టే. శవం ఎప్పుడైనా అనగలుగుతుందా ఉండండి నేను చేస్తానని? ఆ వంట నాకు బాగుంది నేను చేస్తాను, శవం ఉంటుందా? శవం ఏమి అంద, నేను ఉండదు. నేను వచ్చిందా గర్వం ఉన్నట్టే. శవానికి గర్వము ఉండకూడదు. బాప్తిజం తీసుకున్న మనకి గట్టి చెప్పండి, ఉండాలి ఉండకూడదా? అయితే చచ్చినట్టు చావనట్ట? చచ్చి బతుకుతున్నట్టు, చచ్చి బతుకుతా ఉన్నట్టు. రెండో విషయంకి వస్తాను, రెండో లక్షణంకి. యెషయా గ్రంథంకి వద్దాం ఒకసారి. రెండో లక్షణం యెషయా గ్రంథము 13వ అధ్యాయము, యెషయా 13 11వ మాట చూడండి ఒకసారి. లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. రైట్, ఇక్కడ కొంచెం అర్థమవడానికి వివరంగా చెప్తాను, గమనించండి. ఓడిపోవడం అనండి ఒకసారి. ఓడిపోవడం అంటే ఏంటి? జనరల్గా ఓడిపోవడం అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళకి ఏదైనా రన్నింగ్ రేస్ పెట్టారనుకోండి, అందరు గెలుస్తారా, కొందరు గెలుస్తారా? కొందరు గెలుస్తారు. గెలిచిన వాడిని గెలుపు విజయం పొందే ఉంటాడు, మిగతా వాళ్ళని ఓడిపోయాం అంటారు. ఈ ఓడిపోవడం అనే పదం బాగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ్యులుగా ఉండడం, క్రైస్తవ్యులో ఉన్న మనము, క్రీస్తు విజయాన్ని పొందాడు, విజయాన్ని పొందాడు. మరి మనం పొందాలా పొందకూడదా? గట్టి చెప్పండి, పొందాలా పొందకూడదా? పొందాలి. పొందాలంటే ఓడిపోవడం నేర్చుకోవాలి. అర్థం అవడం చెప్తున్నాను. నేను చూసిన సంఘటన చెప్తున్నాను. మా రైల్వే క్వార్టర్స్కి ఎదురుగుండా ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళ నాన్నగారు కూడా ఆఫీసర్గా ఉండేవారు. వాళ్ళ అబ్బాయి వీడికంటే చిన్న, ఆ వయసు, నవ్య వయసు. వాళ్ళ అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో ఒక పనివాడు ఉండేవాడు, పని చేయడానికి ఉండేవాడు. ఆ పనివాడు ఆ అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. మా స్కూల్లో రన్నింగ్ రేస్ అయింది, నేను గెలిచానని చెప్పాడు. మీ స్కూల్లో అయింది, నువ్వు నాతో అయితే పెట్టుకోలేవు అన్నాడు పని అతను. నేను ఈజీగా ఓడగొట్టేస్తానని చెప్పాను. సరే పెట్టుకుందామా అని మాట్లాడుతున్నారు, చూస్తున్నాను నేను. పద అన్నాడండి. ఆ పన్నుడు ఒక దగ్గర నిలబడ్డాడు, కొడుకు
ఆఫీసర్ కొడుకు దగ్గర నిలబడ్డాడు. నన్ను పిలిచి 1 2 3 స్టార్ట్ అనమన్నారు. నేను 1 2 3 స్టార్ట్ అయిన తర్వాత ఒక దగ్గర చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలని మాట్లాడుకున్నారు ఇద్దరు. 1 2 3 స్టార్ట్ అనగానే పనుడు జమ్మని పరిగెట్టాడండి. పిల్లోడు కదా, ఆడేం పరిగెడతాడు, పరిగెట్టలేకపోయాడు. ఆడి వెళ్ళి రిటర్న్ అవుతుంటే ఇడిగా వస్తున్నాడు, ఇంకా వెళ్తున్నాడు పరిగెడుతున్నాడు పిల్లోడు. మళ్ళీ చెట్టు దగ్గరికి ముట్టిన తర్వాత అలాగ వచ్చాడు అతను. పనుడు ముందుకు ఫస్ట్ గెలిస్తే ఇలా అంటున్నాడు, గెలిచాను అన్నాడు. నువ్వు ఓడిపోయి అని ఎక్కిస్తున్నాడు అండి. ఆడ మొహం ఒకలా పెట్టేసి సరిగ్గా వారం రోజు పరిగెట్టడం స్టార్ట్ చేశాడండి. నేను ఎలాగైనా ఈయన ఓడకట్టాలి అని. ట్రైల్ కోసం వాళ్ళ నాన్న డ్యూటీకి వెళ్ళే ముందు, డాడీ ఒక్కసారి నాతో పరిగెట్టు. ఆడు ఈడు ఒకే ఏజ్ కదా, పనోడు వాడు. ఒక్కసారి నాతో పరిగెట్టు అంటున్నాడు. అక్కడికి వెళ్ళి టచ్ చేసి రావాలి అని దా అని నన్ను పిలిచాడు. 1 2 3 మళ్ళీ మొన్న చెప్పు అన్నాడు. 1 2 3 చెప్తాను, డాడీ నేను పరిగెడతాను, ఎవరు విన్నర్ నువ్వు చెప్పు అన్నాడు. 1 2 3 అన్నాను, స్టార్ట్ అన్నాను. పరిగెట్టడం స్టార్ట్ చేశారు. కొంచెం దూరం నాన్న స్పీడ్ పరిగెట్టిన తర్వాత కొడుకు వస్తుంటేలాగా నాన్న స్లో అయ్యాడండి. తండ్రి స్లో అయ్యాడు. కొడుకు ముందు దాటిపోయి ఏ ఆనందపడిపోతున్నాడు. కొడుకు వెళ్ళిపోయాడు. నాన్న స్లోగా పరిగెట్టాడు. ఆ టచ్ చేశాడు, ఈ నాన్న వెళ్ళాడు. ఈ కొడుకు ముందు వచ్చి నన్ను ఇలా టచ్ చేస్తే విన్ అయిపోయాను గెలుతున్నాడు. వాళ్ళ నాన్న ఓడిపోయాడు. అక్కడ పరిగెట్టలేకపోయాడు. నిజంగా చెప్పండి, పరిగెట్టలేక కొడుకుని గెలిపించాలన్నా పనోడికి ఎందుకు వెళ్ళలేదు అది? పనోడేమో ఎక్కిరించాలన్న ఆడికి. తండ్రి ఏమన్నాడు తెలుసా, నేను ఓడిపోయి నా కొడుకుని గెలిపించాలి. ఇప్పుడు మీకు ఎదురయ్యే పరిస్థితుల్లో, మీకు ఎదురయ్యే మాటల్లో సూటుపొట్టు మాటలు వస్తూ ఉంటే, తిడతా ఉంటే, కసురుకుంటూ ఉంటే, కోపంగా చూస్తూ ఉంటే గెలిచే ప్రయత్నం చేస్తావా, ఓడిపోయే ప్రయత్నం చేస్తావా? మిమ్మల్ని మాట అంటూ ఉంటే, తిడతా ఉంటే, అకారణంగా తిడతా ఉంటే, ఏదో చేయాలి మిమ్మల్ని గసురుతూ ఉంటే, చిరాకు పడుతూ ఉంటే అస్తమానను అక్కడ గెలిచే ప్రయత్నం చేస్తాము, ఓడిపోయే ప్రయత్నం చేస్తాము? గెలుపు మీద అవతల వాళ్ళదా? మాట అనుకోవాల్సి వస్తే గెలుపు మీద అవతల వాళ్ళదా? ఒక విషయంలో కోపం పెట్టుకుంటే గెలిచేది మీరా వాళ్ళ? సర్లే అని మాట్లాడేది ముందు అడిగేసేది మీరా వాళ్ళ? ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు? నిజమైన దీనత్వం అంటే ఓడిపోవడానికి ఇష్టపడతావు. ఆడ మాట అన్నాడులే అంటే అన్నాడులే, పర్లేదులే, పడతానులే అన్నావా, గెలుపు నీదే. ఆ వ్యక్తి దగ్గర ఓడిపోయి ఉండొచ్చు, కానీ గెలుపు నీదే. ఎందుకంటే ప్రభు గెలిచింది కూడా అలాగే. ప్రభు విజయం పొందుకోవడం దగ్గర ఓడిపోయి పొందుకున్నాడు. ఇందాక అన్నాను, ఓడిపోవడం. ఎన్నిసార్లు ఓడిపోతున్నారు, ఎన్నిసార్లు గెలుస్తున్నారు? మీకు ఎదురయ్యే రోజు మొత్తంలో అనుభవాల్లో ఎన్నిసార్లు గెలుస్తున్నారు, ఎన్నిసార్లు ఓడిపోతున్నారు? నిజమైన దీనత్వం అంటే ఓడిపోవడానికి ఇష్టపడతావు. అవతల వాడు గెలవాలి. ఓడిపోవడం అనండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి ఓడిపోతామా? ఓడిపోతాము. దీనత్వం ఉండాలంటే ఓడిపోవడం ప్రారంభించాలి. వాళ్ళే గెలవాలి, వాళ్ళ మాటలే గెలవాలి, వాళ్ళ నిందలే గెలవాలి, వాళ్ళ తిట్లే గెలవాలి, వాళ్ళ కోపాలే గెలవాలి, వాళ్ళ అసూయలే గెలవాలి, నేను ఓడిపోవాలి. ఇది దీనత్వపు లక్షణం. మూడో విషయంకి వస్తున్నాను. ఈ మూడో విషయము చాలా శ్రద్ధగా వినండి. సాధారణంగా తక్కువ మాట్లాడతారు ఈ విషయంలో. ఈ మూడో విషయము, ఏ వ్యక్తి అయితే చనిపోతాడో, ఏ వ్యక్తి అయితే క్రీస్తులో పాతిపెట్టబడిన వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి శరీరానికి ఎలాంటి కోరికలు ఉండవు, ఎలాంటి అక్రమమైన కోరికలు ఉండవు. ఈ శరీరంతో చేసే పాపం, ఈ శరీరంతో తీర్చిన కోరికలు దైవికం కాకుండా ఇంక ఏ రూపమైన ఆ శరీరాన్ని ప్రేరేపించుకుని పాపం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ నిజమైన దీనత్వం ఇంకా రాలేదు, ఇంకా ఆ మరణపు రుచి ఇంకా చూడలేదు అన్నది. ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక వద్దాం. సరే, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13 చూడండి ఒకసారి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను
ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరుచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. రోమిల 13:13 అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు అల్లరితో కూడిన ఆటపాటలు మత్తు లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుంటారు. రైట్. ఇక్కడ ఈ వచనం గమనిస్తే బైబిల్ మొత్తంలో శరీరంతో చేసే పాపాల గురించి చాలా విస్తారంగా రాయబడి ఉంది. ఎందుకంటే పాత నిబంధన కాలాల నుంచి శరీర కోరికలు తీర్చుకునేలాగా, కామ కోరికలు తీర్చుకునే రకరకాల పద్ధతులతో, ఏ పద్ధతులతో వెళ్ళే ప్రయత్నం చేస్తామో మన శరీరానికి ఉన్న కోరిక బట్టి, ఆ కామ కోరికను బట్టి ఏ పద్ధతిని అయితే మనం ఎన్నుకుంటామో అక్కడ మనకి ఇంకా ఆ దీనత్వం లేనట్టు, ఆ శరీరము చావునట్టు. ఇప్పుడు ఈ లోకంలో ఉండగా మనకి చాలా విచ్చలవిడిగా ఉంటుంది పాపం చేయడానికి. శరీరంతో, కళ్ళుతో, చూపుతో, ఆలోచనలతో ఈ ఎక్కువగా పాపం చేసే అవకాశాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చదవండి. అల్లరితో కూడిన ఆటలు పాటలు. అల్లరి లేకుండా ఆటలు పాటలు ఉన్నాయి ఈ రోజుల్లో? అల్లరి లేకుండా ఆటలు పాటలు ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏది చూసినా అల్లరి ఉంటుంది. ఈ అల్లరితో కూడిన ఆటపాటలే. మాటలు, సినిమాలు, డైలాగులు అన్నీ డబల్ మీనింగ్తో వస్తుంది. చూడండి, మీకు ఒకవేళ జోక్ చూసి నవ్వాలంటే, ఒక జోక్ మీరు చూసి నవ్వాలంటే మామూలుగా ఆ జోక్ ఉంటే పెద్ద నవ్వు రాదు. దాంట్లో ఒక బూత్ యాడ్ చేయండి, మీకు నవ్వు వచ్చేస్తుంది. చూడండి, ఒక కామ డబల్ మీనింగ్ డైలాగ్తో ఒక బూత్తో ఉండడం చూడండి జోక్, అది ఖచ్చితంగా నవ్వు పుట్టిస్తుంది మీకు. కారణం ఏంటో తెలుసా? ఈ శరీరం ఇంకా చావలేదని అర్థం. శరీరంలో ఉండే కోరికలు ఇంకేదైనా పద్ధతిలోంచి తీర్చుకునే ఆలోచనలో కలిగి ఉంటే, ఆ తీసుకునే ఆనందాన్ని పొందుకునే ఆలోచన ఉంటే ఈ శరీరం ఇంకా చావలేదని అర్థం. ఈ శరీరం చావకుండా, శరీరం పాత పెట్టకుండా దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము, లేపబడలేము. యేసు ప్రభు చనిపోయాడు, పాత పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. ఈ 3 క్రియలు మనకి జరగాలి. మనము చనిపోవాలి, పాత పెట్టబడాలి, తిరిగి లేవాలి. చనిపోవడం అంటే ఎలాంటి ఆలోచన కూడా మనలోకి ఉండకూడదు. ఈ 3వ విషయం గుర్తుపెట్టుకోండి. మీ శరీరాన్ని ఎక్కడ కూడా అక్రమంగా ఆలోచన చేయకుండా, అక్రమంగా వెళ్ళకుండా ఆ విషయాల్లో అదుపు చేసిన బాధ్యత మందే. రైట్. 4వ విషయంకి వస్తున్నాను. 4వ విషయం ద్వితీయోపదేశకాండం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము. మనకు బాగా ఇష్టమైంది ఇది. తీసారు అందరూ? 21వ అధ్యాయము అందరు తీయండి, అందరూ చదవండి. 20వ మాట చదవండి. 21, 20 అందరు చదవండి. ఆగండి, మళ్ళీ చదవండి. మా రైట్. తిండిపోతానాన్ని అండర్లైన్ చేసుకోండి ఒకసారి. తిండిపోతానం, తిండిపోతాయి అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ తిండిపోతనం అనే పదం చాలాసార్లు బైబిల్లో రాసింది. తిండిపోతనం అంటే ఏంటి? మీ భాషలో ఏంటి అర్థం ఏంటి? తిండిపోతనం అంటే మీ భాషలో అర్థం ఏంటి? తిండి బాగా తినడమా? తిండిపోతుతనము అంటే తెలీదు ఎవరికి? మంచి అబ్రివేషన్ అది. ఎంత తినాలో అంత తినకుండా ఇంకా ఎక్కువ తినడం తిండిపోతాను. ఇంకేమైనా ఇంకా వస్తాయి చూడండి.
ఎక్కువగా తినాలని ఆశపడ్డాం. ఇంకా అమ్మ ఎంత పెట్టినా ఎంత తిన్నా ఇంకేం లేవా? ఫ్రిడ్జ్లో ఏమున్నాయా? డబ్బాలు ఏమున్నాయా? డబ్బాలు ఎతికి, కవర్లు ఎతికి, ఇంకా 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 ఒక మాట ఆకలేసి తింటావా? తినాలి కాబట్టి తింటావా? సాధారణంగా అనుకుందాం 1-1:30 తింటారు టైం. ఆ టైం అయినప్పటికీ ఆకలేసి తింటామా? ఆకలి అయిపోయినా కొంచెం తినేస్తాం టైం అయింది కాబట్టి. సరి టైం అయిపోయింది కాబట్టి ఇదండి. మీ శరీరానికి కావాలి అని మీ శరీరం చెప్పకపోయినా ఏ టైంలో ఆకలి మీ శరీరం చెప్పొద్ది. ఆ టైం అయిపోతే సర్లే టైం అయిపోయింది మరి ఏం చేస్తాం, తిందాం. ఆకలేసి తింటామో ఆకలి లేకుండా. ఈ పదం నాకు నేనేం పెద్దన్న దగ్గరకి కొత్తగా వచ్చిన కొత్తలో అన్న ఒక మాట మాట్లాడుతూ నాకు ఒక విషయం చెప్పాడు. పొద్దున్న దేవుళ్ళతో మాట్లాడారా ఒక విషయం, భయం వేసింది అని. ప్లేట్లో వాళ్ళ అమ్మగారు ఒక 5 ఇడ్లీలు వేశారంట. ఎన్ని? 5 ఇడ్లీలు వేశారు. 5 ఇడ్లీ తినేశారు. తినేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు వైపు చూస్తున్నాడు, ఇంకోటి వేస్తే బాగుంటుందేమో అని. వాళ్ళ అమ్మ ఏం మాట్లాడలేదు. వేసుకుందాం అడుగుదాం అన్న టైంకి ఒక స్వరం వినిపిస్తుందంట, తినాలనిపించి తింటున్నావా ఆకలేసి తింటున్నావా అని. ఆ మాట కొంచెం కొత్తగా అనిపించి ఆ విషయం నాకు చెప్పాడు. ఆ మాట నాకు పట్టుకుందండి. తినాలనిపించి తింటావా ఆకలేసి తింటావా? కడుపు నిండుద్ది, ఇందా ప్రసాద్ అన్నట్టు కడుపు నిండుద్ది, అయినా కొంచెం తినాలనిపించడం తిండిపోతు లక్షణానికి ఒక మార్గం. మీరు పిట్టలను గమనించండి. వాటికి ఏ టైం డిజైన్ చేయబడిందో ఆ టైమే. పొద్దున్న నుంచి తిరుగుతాయి, తింటాయి వెళ్తాయి. రాత్రి అయిపోగానే పడుకునిపోతాయి, నిద్రపోతాయి. ఇంకోటి ఆలోచించు. మనం చూడండి, రాత్రి అయ్యగానే కొంచెం ఏదో, మళ్ళీ ఇంకోటి, అన్నం తినగానే మళ్ళీ కొంచెం ఇంకోటి, ఏదో వెతుకులాట. ఆకలేస్తా తినాలని అనిపించి అనే పదమే తిండిపోతు లక్షణం. ఒక మనిషి ఎంత తినాలో అంత కాకుండా ఇంకెక్కువ తింటున్నాడంటే దాని అర్థం తిండిపోతు లక్షణం. ఒక మనిషి ఇంట్లో ఎంత తింటాడో ఫంక్షన్లో ఎంత తింటాడు. ఇంట్లో ఎలాగేసుకుంటాడో ఫంక్షన్లో ఎలాగేసుకుంటాడు. ఇంకొక మాట చెప్పనా, మామూలు రోజులో ఎలా తింటావు, ఉపవాసం ఉన్న రోజున ఎలా తింటావు? మామూలు రోజు 3 పూట్ల తిన్న రోజు, బాగా ఉపవాసం ఉండి తిన్న రోజు మారుదా? ఈ తిండిపోతు లక్షణం. ఈ తిండిపోతు లక్షణం శవం ఉండదు. ఏం తినాలి. ఒక నెల ఆగలరా చికెన్ మటన్ తినకుండా, చేపలు తినకుండా? ఒక నెల ఎక్కువ అయిపోయిందా? 10 రోజులు, వారం ఎక్కువ. తినకపోతే ఏమనిపిస్తుంది? ఇప్పుడు కడుపుకి ఆహారమే, కడుపు లోపలికి వెళ్ళేదానికి ఏం తెలియదు. ఏం వేసినా అరగదేస్తుంది. బ్రెడ్ ముక్కలు తినేసినా, బిస్కెట్లు తినేసినా ఏదైనా అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, తినాలని వారం అయిపోయింది. ఒక మొక్కో, కక్కో, చక్కో, తొక్కో ఏదో తింటే అదో తృప్తి చూడండి. 2 వారాలు దాటితే ఆలోచన మారలేదా? మారుతుంది. ఏంటి తినాలని కోరిక? ఇది తిండిపోతు లక్షణాలు. వారం 10 రోజులు అయిపోయిన తర్వాత చికెన్ వండుతారని అనుకున్న టైంలో మంచి వాసన వస్తుంది. మీరు మధ్యాహ్నం చికెన్ అనుకున్న టైంలో పెరుగన్నం వేసి పెట్టేస్తే తిండిపోతుకి బాధ అనిపిస్తుంది. శవానికి ఏ ఫీలింగ్లు ఉండవు. శవం అలాగే ఉంటుంది. తిండిపోతు లక్షణం. ఇంకొక వచనం చూసేద్దాం. సామెతలు 23 సామెతల గ్రంథం 23వ అధ్యాయము
20-21 చూడండి అసలు. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగుదురు. రైట్, మళ్ళీ ఒకసారి చదవండి చిన్నక ద్రాక్షారసము పెద్దక్క. ఏనండి అదేనండి. ద్రాక్షారసము త్రాగువారితోనైనను ద్రాక్షరసం త్రాగువారితోని, మాంసము హెచ్చుగా తినువారితోనైనను మాంసం ఎక్కువ తినేవారితోని సహవాసం చేయకము. ఫ్రెండ్షిప్ చేయకూడదంట. త్రాగుబోతులు తిండిబోతులను దరిద్రులగుదురు. తాగుబోతులు తిండిబోతులు ఏమైపోతారంట? దరిద్రులైపోతారు. దరిద్రులు అయిపోతారంట. నిద్రమత్తు చింపి గుడ్డలను ధరించుటకు కారణమగుదురు. రైట్, ఇక్కడ ఈ తిండిబోత్తనం గురించి చాలా విషయాలు ప్రభు చెప్తే కేవలం తిండిబోత్తనం గురించి ఒక్కొక్కసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం, ఆ ప్రభు అవకాశం ఇస్తే. ఇక్కడ తిండిబోత్తనం గురించి చాలా సూటిగా హెచ్చరిస్తూ ఉంటాడు దేవుడు. ఆదాము అవ్వ మొట్టమొదటి పాపం జరిగింది తిండిబోతు వల్లే. అన్నీ ఉన్నాయి, ఆ తిండిబోత్తనమే పడవేసిందండి. అది తింటే ఎలా ఉంటుందో. 99 ఉన్నాయి వాళ్ళకి తినడానికి, 100వ దాని మీద తిండిబోత్తనం. కాబట్టి మొట్టమొదటి పాపం అక్కడ జరిగిపోయింది. తిండిబోత్తనం చాలా ప్రమాదకర పాపం. శవానికి తిండిబోతు లక్షణము ఉండదు. 5వ విషయంకి వస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ మాట చూడండి. ఆసక్తి విషయంలో ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మళ్ళీ అదే పదం. ఆసక్తి విషయంలో మాంజులు కాక, స్లోగా కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ఆత్మ విషయంలో తీవ్రంగా ఉండాలంట. ప్రభువుని సేవించు. ఈ విషయాన్ని అర్థం అని చెప్తున్నాను. సోమరిపోతానండి అంటే లేజీ, ఇంగ్లీష్లో చెప్పు, బద్ధకంగా. ఇంకా ఒక పదం అంటాను, నాతో పట్టండి. రేపు చేద్దాంలే అన్నాను. పని ఇప్పుడు వచ్చింది. రేపు చేద్దాం అని అంటే పని ఎప్పుడు వచ్చినట్టు ఆలోచన ఏమైంది? ఇది సోమరితనం. ఎప్పుడైతే రేపు చేద్దాంలే, ఇంకా టైం ముందులే, అప్పుడే కాదులే, పని వచ్చిందా అప్పుడే చేయడం రాయించుకోవాలి. రేపు చేద్దాము, పొద్దున్న చేద్దాము, ఎల్లుండి చేద్దాము, సోమరిపోతానని దేవుడు అసలు ఊరుకోడు ఆ విషయంలోనే. ఈ దీనత్వం నుంచి తప్పించే ప్రయత్నాలు, ఒక నిజమైన దీనత్వం నుంచి తప్పించే ప్రయత్నాలు సోమరిపోతాను. మళ్ళీ ఒకసారి చదవండి. ఆత్మ విషయంలో అది చెప్పండి. ఆత్మ విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. రైట్, ఇక్కడ ఆత్మ విషయంలో అంటే దేవుని విషయంలో మాంజులు కావద్దన్నాడు. మాంజులు అంటే డల్గా, అర్థం అవునట్టు, తెలియనట్టు, ఏమో అన్నట్టు, అవ్వదన్నట్టు డల్గా ఉంటా చూడండి, అది దేవుని విషయంలో ఉండకూడదు అంటున్నాడు. మీరు గమనిస్తే ఈ మాట ఎంత సత్యం అంటే, మిగిలిన బయట ప్రపంచపు విషయాలు అన్ని విషయాలు చాలా షార్ప్ ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు చూడండి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నాకు అర్థం అవ్వలే, నాకు తెలియలే, నాకు ఎందుకు అర్థం అవ్వలే, నాకు ఎందుకు తెలియలే. అన్ని విషయాలు అర్థమవుతాయి. ప్రపంచంలో బయట విషయాలు 99 విషయాలు అర్థమవుతాయి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అర్థం అవ్వలేదనే పదం వస్తుందండి. బైబిల్ చదువుతున్నానంటే నాకు అర్థం అవ్వట్లేదండి, వాక్యం ఏంటంటే నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏ విషయంలో మాంద్యం అవుతున్నాడు? ఆత్మ విషయంలో మాంద్యం అవుతుంటున్నాడు. అక్కడ చురుగ్గా ఉండాలంట. ఎప్పుడైతే ఈ సోమరిపోతనం వస్తుందో వాళ్ళకి దేవుని మాట అర్థం అవ్వదు. సోమరిపోతనం వస్తుందో దేవుని వాక్యం అర్థం అవ్వదు. సోమరిపోతనం ఎప్పుడైతే వస్తుందో దేవుని వచనాలు వాళ్ళకి అర్థం అవ్వదు. సోమరిపోతనం దేవుడికి ఇష్టం లేని క్రియ. చచ్చిపోయిన మనము మన సోమరిపోతనం కూడా చచ్చిపోవాలి. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇప్పుడు కాదులే. ఎప్పుడైతే బద్ధకం ప్రవేశించిందో అక్కడ ఇంకా మనం నిలిచి ఉండలేదు, ఇంకా ప్రాణం లెగిచే ఉంది. యేసు ప్రభు వారికి ఎక్కడైనా ఉందాం, కాస్త రెస్ట్ తీసుకుందాం,
అన్న మాట ఎక్కడైనా చూసారా? పరుగులెత్తేవాడు అండి. జీవిత కాలం బతుకున్న కాలం అంతా పరిగెట్టాడు. ఎక్కడ కూడా సోమరితనం లేదు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనే బద్ధకపు మాటలు వస్తే మాత్రం ఖచ్చితమైన హెచ్చరిక. ప్రభువుకి అది ఇష్టం ఉండదు. ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి 25 25-26. అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరివైన చెడ్డదాసుడా. యజమాని చూసి, నేను విత్తని చోట పోయేవాడను, చల్లని చోట పంట కూర్చుకునేవాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యడు. రైట్, చాలండి. ఇది తర్వాత చదువుకోండి. ఇక్కడ ఆ తలాంతు విషయంలో ప్రభువు అప్పచెప్పిన పని విషయంలో ఇక్కడ కూర్చున్న ఈ సంఘంలో ఉన్న ప్రభు ప్రతి ఒక్కడికి వారి స్థాయిని బట్టి ఒక తలాంతు ఇచ్చి ఉన్నాడు. ఈ తలాంతు విషయంలో నాకే ఉండలే, వెళ్ళి రావడమే కదా, నా పని ఇంతే కదా అని అనుకుంటే సోమరువైన చెడ్డదాసుడా అని ప్రభుతో మాట అనిపించుకుంటాం. ఏ తలాంత్ అయితే ఇవ్వబడిందో ఆ తలాంతుని వాడకుండా ఉంచితే మాత్రం ప్రమాదము. మీకు ఇవ్వబడిన తలాంతుకి ఏ సాకులు చెప్పడానికి వీల్లేదు. సోమరితనం వస్తే ఈ తలాంతుని దాచివేసే ప్రయత్నం చేస్తాము. సోమరితనం వస్తే ఈ తలాంతు మనకి కనపడదు. సోమరితనము లేకుండా జీవించాలి. ఆ సోమరితనం మనతో పాటే చనిపోవాలి, చురుకుగా ఉండాలి. 6వ విషయంకి వస్తున్నాను నేను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ మాట. మీలో అసూయ. ఒకసారి చెప్పండి. మీలో కొంచెం మార్చి చెప్పండి పదం మన భాషలో. అదే వచ్చినాను, కొంచెం మార్చి చదవండి మన భాషలో. మనలో కదా, కలపద్దు. నాలో రైట్, చాలు. శవానికి అసూయ ఉండదు అనండి. నాకు ఎంత స్పీడ్గా ఒప్పేసుకుంటున్నావు అమ్మా. శవానికి అసూయ ఉండదు, శవానికి కలహాలు ఉండవు. ఈ శవానికి మరి ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా, అంటే శవం చచ్చిందా బతికే ఉందా? బ్రతికే ఉంది. ఇప్పుడు శవానికి అసూయ కలహం ఉండాలా ఉండకూడదు? ఇప్పుడు దీని ప్రకారం ఉండకూడదు. ఎక్కడైనా చిన్నపాట అసూయ వస్తుందంటే మీ ప్రాణాలతో మీరు చెప్పుకోండి, నేను ఇంకా శరీరధారిగా బతుకుతున్నానేమో, నా శవం ఇంకా చచ్చిపోవాలి, ఇంకా చావలేదు, చావాలి ప్రభువా అని అక్కడ సహాయాన్ని కోరండి. శవానికి అసూయ ఉండదు. చెప్పండి, శవానికి. నాకు కూడా ఉండకూడదు, ఉండదు. ఎప్పుడైనా వచ్చిందంటే ఒకవేళ అప్పుడు మీరు మాట్లాడాలి మీ శవంతో, నువ్వు చచ్చిపోయావు, ఇక్కడ ఎందుకు లేస్తున్నావు, అసూయ ఎందుకు పుడుతుంది ఇక్కడ అని శవానికి చెప్పాలి. మీరు పడుకోబెట్టాలి, దాన్ని సమాధిలో పడుకోబెట్టాలి. అది పడుకోబెట్టకుండా దా అని లేపామనుకోండి, క్రీస్తుతో పాటు ఇంకా మృతి చెందనట్టే. ఆయన వచ్చాడా, మనం బతుకున్నాం కాబట్టి తీసుకెళ్ళడు, చేస్తేనే తీసుకెళ్తాడు. 7వ విషయం చెప్తున్నాను, ఆఖరిది. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 8వ మాట చూడండి. కోపము చాలు. మళ్ళీ ఇప్పుడు అదే మాటని మన భాషలో చదవండి. మన భాష అమ్మా, అందరూ చదవండి. ఒక్కదానికి ఏంటి కోపం మీకు లేదా? మా సెల్ మీద వస్తామన్నా చదవండి, అందరూ చదవండి. మానవా, నేను కోపం మానుతానండి, పర్లేదు.
మానుతాను, ఆగ్రహము విడిచిపెట్టు, ఆగ్రహం వదిలేస్తాను, వ్యసన పడము, వ్యసన పడను. అది కీడుకే కారణం. అది కీడికి కారణం అయిపోద్ది కనుక మళ్ళీ చదవండి అమ్మ అందరూ. కష్టంగా ఉందా ఏంటి? నేను ఎవరు? నేను కోపం మానుతాను, ఆగ్రహం విడిచిపెట్టేస్తాను, వ్యసన పడను. ఎందుకంటే అది కీడికి తీసుకెళ్ళిపోద్ది కనుక బైబిల్ని మీకోసం చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నట్టు చదివితే అక్కడ ఉన్నట్టే అర్థమవుతుంది. మనలంట అంట అని వస్తుంది. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనకి అంటించుకుంటామో అప్పుడు పనిచేయడం ప్రారంభిస్తుంది. శవానికి కోపం ఉండదు, చెప్పండి. శవానికి ఆగ్రహం ఉండదు. ఈ శవానికి కొంచెం కొంచెం అప్పుడప్పుడు కోపం వస్తుంది, ఈ శవానికి అప్పుడప్పుడు ఆగ్రహం వస్తుంది. అంటే ఇంకా చావలేదు, ఇంకా బతికే ఉంది. ప్రభువా పూర్తిగా చావాలి, సహాయం చేయండి. కాళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.